పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం హైదరాబాద్లో పవన్ వేచి చూస్తున్నారు. నిన్న భీమవరం పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ఇవాళ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తారంటూ జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు, సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందంటున్నారు జనసేన నేతలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందా? ఆయన ఢిల్లీ వెళ్తే ఎవరెవరితో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది? హరీష, పవన్ ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు వరకు కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన జనసేన వర్గాలు అయితే చేయలేదు. అనధికారికంగా మాత్రం నిన్నటి నుంచి కూడా పవన్ ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు. నిన్న సాయంత్రమే పవన్ ఢిల్లీ వెళ్లవలసి ఉన్నప్పటికీ కూడా ఆయన హైదరాబాద్ వెళ్లారు. ఆఖరి నిమిషంలో హైదరాబాద్ నుంచి ఈ రోజు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఢిల్లీ నుంచి కబురు వస్తే ఎమ్మటే ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాల్ని కలుస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 7వ తారీఖు తర్వాత చంద్రబాబు అమిత్ షాని కలిశారు. ఆ రోజు చర్చలు జరిపారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లి కలుస్తారు. అప్పటికి ఒక క్లారిటీ వస్తుందని ఇప్పుడు వరకు కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల తర్వాత బీజేపీ అంతర్గతంగా కూడా ఒక క్లారిటీతో ఉంటుంది. అప్పుడు మూడు పక్షాలు కూడా ఢిల్లీలో ఒక చర్చించుకొని టీడీపీ, ఎన్డీఏలోకి చేరడం, ఇవన్నీ ఎమ్మటెమ్మటే జరుగుతాయి పరిణామాలు అంటున్నారు. కానీ అనూహ్యంగా ఏదైతే ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ అవుతున్న పరిస్థితి అయితే గమనిస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన నేతల్లో అయితే ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది. ఏ నిమిషానైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ విషయంలో ఇప్పుడు వరకు కూడా ఒక క్లారిటీ రావడం లేదనే ఆందోళన వీరిలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆయన పర్యటనలు కూడా చాలా కుదించుకొని బీజేపీ కలిసి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత అయితే ఈ కూటమి అయితే కొంత బీజేపీ కోసం వెయిట్ చేస్తుంది. కానీ ఇప్పటికే కాలాతీతమైందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి కూడా పెద్ద కార్యక్రమాలు కూడా ఈ కూటమి చేయటం లేదని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నిన్ననే 2 రోజుల నుంచే అంతర్గత సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నుంచి బీజేపీ హైకమాండ్ పై కొంత ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. త్వరగా చర్చల ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మేము ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని ఈ కూటమి చెబుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు మరొకసారి ఢిల్లీ హైకమాండ్ తో చర్చలు జరిపి ఈ విషయాన్ని క్లారిటీ తీసుకొని ఎన్నికల ప్రచారం కావచ్చు, పార్టీ మేనిఫెస్టో కావచ్చు, ఏ విధంగా మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లే అంశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఈ రోజు పార్టీ సమన్వయ కమిటీ, టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ హైకమాండ్ కూడా ఈ సమాచారాన్ని అందించారు. వీళ్ళని తొందరలో అమిత్ షా కావచ్చు, బీజేపీ జాతీయ అందరితో కూడా మాట్లాడితే జాతీయ నాయకులతో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు వరకు కూడా బీజేపీ వైపు నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడం పట్ల కొంత అయితే జనసేన, టీడీపీ అయితే కొంత అయితే ఆందోళనలా కనిపిస్తూ ఉన్నాయి. థాంక్యూ రవిచంద్.